క్రైస్త రిడీమర్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న ముఖ్యమైన అంశం ఏమిటంటే పవర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము జీవిత పునాది. ఈరోజు మన కీవర్డ్స్ ఏంటంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, ఆవగింజంత విశ్వాసం మీకు కలిగి ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనే వాక్యాన్ని మనం ఈరోజు కీవర్డ్స్గా చూస్తూ ఉన్నాము. సో అలాగే బైబిల్లో మనం చాలామంది క్యారెక్టర్స్ మనం చూస్తే, విశ్వాసం ఉంచిన వారిలో అబ్రహాం ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము విశ్వాసం యొక్క తండ్రిగా మనం చూస్తున్నాము. నోవాహు ఎగతాళిని ఎదుర్కొని విశ్వసించిన వాడు. నోవాహు ఫెయిత్ ఇన్ ద ఫేస్ ఆఫ్ రిడిక్యూల్. మోజెస్ లీడింగ్ ద ఇజ్రాయలైట్స్ విత్ అన్వేవరింగ్ ఫెయిత్. ఇశ్రాయేలును అంచెలంచెలమైన విశ్వాసంతో నడిపించడంలో విశ్వాసం ఇచ్చాడు మోషే. అలాగనే డానియల్ ఫెయిత్ ఇన్ ద లయన్స్ డెన్. డానియల్ని సింహం గుహలో విశ్వాస వీరుడిగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే డేవిడ్ యంగ్ షెఫర్డ్గా చూస్తున్నాము. అలాగే ఎస్తేరు దేవుని సమయం మరియు రక్షణ విషయంలో దేవుని మీద ఆధారపడటం మనం చూస్తున్నాము. ఏకంగా శతాధిపతిని మనం చూస్తే యేసు ప్రభు వారిని ఆశ్చర్యపరిచిన విశ్వాసం ఆయనది. అలాగనే రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ద ఉమెన్ విత్ ద ఇష్యూ ఆఫ్ బ్లడ్, ఫెయిత్ ఫర్ హీలింగ్. అలాగే పాల్ గారిని మనం చూస్తే బాధల మధ్యలో విశ్వాసం ఇచ్చాడు, ఫెయిత్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సఫరింగ్. సో ఈ విధంగా మనం చాలామందిని బైబిల్లో మనం విశ్వాసం ఇచ్చిన వారిలో మనం చూడవచ్చు. అయితే మొట్టమొదటి క్వశ్చన్ మనం ఏం చూస్తామంటే, వై ఈజ్ ఫెయిత్ ఇంపార్టెంట్? ఎందుచేత విశ్వాసం ముఖ్యమైనది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, మీరు విశ్వసించిన వారై కృపచేత రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం ఏ విధంగా రక్షించబడ్డాము? సో మనం అతిశయించడానికి లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో క్లియర్గా చెప్తూ ఉన్నాడు, మీరు విశ్వసించిన వారై కృపచేత మాత్రమే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అలానే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఏంటంట? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అలాగనే ఎందుచేత విశ్వాసం ముఖ్యమైనదంటే, యాకోబు 1వ అధ్యాయం 5-7 వచనాలు మనం చూస్తే, మీలో ఎవనికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక, చూడండి, విశ్వాసముతో అడగవలెను. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను అంటున్నాడు. అలాగనే ఎందుచేత విశ్వాసం ముఖ్యమైనదని ఇంకో వచనం మనం చూస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం మనం చూస్తే, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఏమన్నాడు? అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. సో ఇక్కడ మనం 4 విషయాలు మనం చూసాము ఎందుచేత విశ్వాసం ముఖ్యమైనది అనడానికి. అలాగనే వాట్ ఈజ్ ఫెయిత్? విశ్వాసం అంటే ఏంటి అని మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అంటే అది. అలాగే విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి శ్వాసము వలన బలమునొందెను అని రాస్తూ ఉన్నాడు పౌలు గారు. సో కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది అనేది మనం చూసాము. అలాగనే వాట్ డస్ ఫెయిత్ డూ? విశ్వాసం ఏం చేస్తుంది?
ద పవర్ ఆఫ్ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. మనం చూసాం కదా. అలాగనే హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39 వచనం మనం చూస్తే విశ్వాసం ఏం చేస్తున్నాయంటే, అయితే మనం నశించుటకు వెనుక తీయు వారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అలాగనే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20 వచనం మనం చూస్తే, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను అని చెప్తూ ఉన్నాడు. అలాగే మార్క్స్ వార్త 9వ అధ్యాయం 24 వచనం మనం చూస్తే, యేసుక్రీస్తునే ఆశ్చర్యపరిచిన విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. సో విశ్వాసం ఏం చేస్తుందో చూస్తాము. ద పవర్ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. అలాగనే 4th క్వశ్చన్ మనం చూస్తే, వాట్ షుడ్ వి ఆల్వేస్ హ్యావ్ ఫెయిత్ ఇన్? మనం దేని యందు ఎప్పుడు నమ్మకం ఉంచాలా అంటే, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎవరు? అబ్రహాము నమ్మాడు. ఆయనకి అసలు అక్కడ నిరీక్షణ లేదు. ఆ వయసు అయిపోయింది, శారా గర్భము మూసివేయబడింది. అయినా కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి విశ్వాసముంచి నమ్మటం జరిగింది. సో రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, మనం దేని యందు ఎప్పుడు నమ్మకం ఉంచాలంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మెను. నీ సంతానం ఎలాగ ఉండనని దేవుడు ఏదైతే చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మెను. అలాగే కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్ర నీ దండమును నన్ను ఆదరించును. అలాగనే యోబు 2వ అధ్యాయం 7-10 వచనాలు మనం చూస్తే, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థ వదలకియుందువా, దేవుని దూషించి మరణం కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవించతగదా అని. సో కష్టాల సమయాల్లో కూడా యోబు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అలాగనే గాఢాంధకారపు లోయల్లో దావీదు గొర్రెల కాపరిగా యవ్వన టైంలోనే ఆ సింహమును, ఆ ఎలుగుబంటిని చంపే టైంలో దేవుడు జీవము గల దేవునికి సైన్యమునికి ఎదురు రావడానికి సున్నతిని ఫిలిష్తీయుడు ఎపాటివాడని గొల్యాతుని చంపాడు, విశ్వాసం ఇచ్చాడు. కాబట్టి గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయము నాకు భయపడను, నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించునని బహుగా చెప్పాడు. సో కాబట్టి మనం దేని యందు ఎప్పుడు నమ్మిక ఉంచాలో, విశ్వాసం ఉంచాలో చూసాము. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే, ఎందుచేత విశ్వాసం ముఖ్యమైనది అన్నప్పుడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. అలాగనే మీరు విశ్వసించిన వారై కృపచేత రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అలాగే మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దిగా ఎడల అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలనని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. విశ్వాసం అంటే ఏంటి అంటే, విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిందైనను గర్భం ధరించుటకై శక్తి పొందెను. విశ్వాసముననేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అలాగనే విశ్వాసం ఏం చేస్తుంది అంటే, విశ్వాసం మనల్ని దేవునికి దగ్గరగా తీసుకువెళ్తూ ఉంది. సో మనం దేని యందు ఎప్పుడు నమ్మకం ఉంచాలి అంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము ఏ విధంగా నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడో ఆ విధంగా మనం నమ్మాలి. అలాగే
కారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రను, నీ దండము నన్ను ఆదరించునని దావీదు ఏ విధంగా ఎలుగెత్తి చెప్పాడో ఆ విధంగా మనం నమ్మాల. కష్టాల్లోనూ, శ్రమల్లోనూ, బాధల్లోనూ, యాదల్లోనూ, సంతోషంలో, అన్ని విషయాల్లో కూడా మనం ఆయన యందు విశ్వాసం ఉంచాల. యోబు 2:7-10 మనం చూస్తే, అపవాది నడినెత్తి నుంచి అరికాలు వరకు మొత్తినప్పటికీ, అంత సఫరింగ్లో కూడా, అంత బాధలో కూడా యోబు దేవుడు నమ్మాడు. భార్య నువ్వు దేవుని దూషించవా అన్నప్పుడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనం అనుభవింపతగదా అని. సో కాబట్టి అబ్రహాము విశ్వాసం యొక్క తండ్రిగా పిలువబడ్డాడు. నోవాహు 100 సంవత్సరాలు ఎగతాళిని ఎదుర్కొని విశ్వాసం ఉంచాడు కాబట్టే మానవాళికి మొదటి మానవుడిగా ఆయన ఉంచడం మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క ఫ్లడ్ తర్వాత, ఆ ప్రవాహం తర్వాత. అలాగే మోషే ఇశ్రాయేలును అంచెలంచెలమైన విశ్వాసంతో నడిపించడం మనం చూస్తూ ఉన్నాము. సింహపు గుహలో దానియేలు ఉంచిన విశ్వాసాన్ని మనం చూసాము. అలాగనే దావీదు యంగ్ షెఫర్డ్గా ఎంత విశ్వాసం ఉంచాడో, ఆ ఫిలిస్తీను చంపటంలో దేవుని పట్ల ఏ విధంగా ఆధారపడ్డాడో మనం చూసాము. ఎస్తేరు దేవుని సమయం మరియు రక్షణ విషయంలో ఎంత గొప్ప విశ్వాసం చూపించిందో మనం చూసాము. శతాధిపతి అయితే యేసు ప్రభు వారిని ఆశ్చర్యపరిచిన విశ్వాసం ఆయన కనపరిచాడు. అలాగనే రక్తస్రావం చేత బాధపడుతున్న ఆ స్త్రీ తన విశ్వాసం ద్వారా తను ఆ యొక్క హీల్ చేయబడింది. అలాగనే బాధల మధ్యలో కూడా విశ్వాసం ఉంచారు పౌలు. సో ఈ విధంగా చాలామంది భక్తులు తమ విశ్వాసాన్ని దేవుడి పట్ల ఎల్లడపరిచారు. అనేకమైన అద్భుత కార్యాలు చేశారు, అనేకమైన అద్భుత కార్యాలు చూశారు. సో ఏంటి ఈరోజు మన కీవర్డ్స్? ఆవగింజంత విశ్వాసము మీకు కలిగి ఉండిన ఎడల, మత్తయి సువార్త 17:20 మనం చూస్తే, ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా నేను మీతో చెప్తున్నానని దేవుడు క్లియర్గా చెప్తూ ఉన్నాడు. సో కాబట్టి అనిశ్చిత పరిస్థితుల్లో దేవుని యందు మనం నమ్మకి ఉంచాల. వ్యతిరేకత ఉన్నప్పటికీ గట్టిగా మనం విశ్వాసం నుంచి నిలబడాల. ప్రభు కొరకు మన పరిమితులపై దేవుని శక్తిని యందు నమ్మకి ఉంచాల, విశ్వాసం ఉంచాల. దేవుని సమయంలో సహనం కలిగి ఉండాల. కష్ట సమయాల్లో విశ్వాసాన్ని మనం పట్టుకునే వారిగా ఉండాల. ఆ విధంగా ఉన్న అబ్రహామును చూసాము, నోవాహును చూసాము, మోషే, డానియల్, డేవిడ్, ఎస్తేర్, శతాధిపతి, అలాగనే ద ఉమెన్ విత్ ఇష్యూ ఆఫ్ బ్లడ్, అలాగనే పాల్, చాలామంది భక్తులు ఈ విధంగా విశ్వాసం నుంచి దేవుని యొక్క గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో చూడటం మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి దేవునికి ఇంకా దగ్గరగా జీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతూ, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.